లేదు, సీతమ్మ రాదు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఎక్కడో, ఏ అడవిలోనో. వెళ్ళిపోండి. యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నవరసాలు మనం ఎప్పుడు అంటాం, అంటే అది ఒక క్లాసికల్ డాన్సర్కే కావచ్చు, ఎవరైనా కూడా నవరసాలు అంటే మీరు ఎలా అంటారు? ఒక డైలాగ్ని నవరసాలుగా ఎలా చెప్పగలుగుతారు? అంటే మీరు చేసి చూపించగలుగుతారు ఇప్పుడు మా కోసం? ఒకటే డైలాగ్ని నవరసాల్లో చేయాలి అంటే ఎలా? టాస్క్ ఒకటి సపోజ్ సరే, సపోజ్ మీరు మీ వారికి ప్రపోజ్ చేస్తున్నారా అనుకోండి, అలాంటివి. వారికి నేను ప్రపోజ్ చేయలేదు. లైక్ దీని ద్వారా మీరు చెయ్యండి. లైక్ మేము చూస్తాం, మీ వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, కనీసం ఇప్పుడైనా అనిపిస్తుంది. ఏమో, నాకు ఎప్పుడు మా వారికి థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ కూడా ఎప్పుడు, అంటే ఆనెస్ట్లీ ఆయన చాలా ఓపిక. నేనే కొంచెం కోపం. సరే, ఇదే ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు తనకి కోపం ఎక్కువ, మీకు కోపం ఎక్కువ, తనకి కొంచెం ఏమంటారు పేషెన్స్ ఎక్కువ అని చెప్పేసి, దీన్ని ఇది ఏదైతే మీరు ఇంత సున్నితంగా చెప్పారో దీన్ని కొంచెం హార్ష్గా, అంటే ఒక కోపం, ఒక సైకో చెప్తే ఎలా ఉంటుంది అలా ఒకసారి చెప్పండి. ఎందుకు ఇలాంటి వైలెంట్? అంటే ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలు సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇస్తే ఎలా ఉంటుంది? యాండే, మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా బాగా చేస్తా, ఓకేనా? ఓకే ఓకే ఓకే. నన్ను ఆర్టిస్ట్, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అమ్మా, నాకు యాక్టింగ్ చేయిస్తారు. అంటే ఇప్పుడు మనం ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంది అనుకోండి, లైక్ ఒక మదర్ లేకపోతే ఒక ఫాదర్ చనిపోయారు అనుకోండి, ఆ టైంలో మీరు ఇందాక చెప్పారు ఇక్కడ నుంచి వెళ్ళి రావాలి అది అని, ఆ టైంలో ఎలా ఫీల్ అవుతారు అసలు? ఆ డైలాగ్ చెప్పాలంటే ఏడుస్తూ ఉండాలి, ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉండాలి. అది ఎలా మీరు మరి లోపల నుంచి వెళ్ళి ఫీల్ అవుతారా, లేకపోతే ఇప్పుడు ఇక చెయ్యాలి అని నేను మూడు తెచ్చుకోవాలని చేస్తారు, ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ మదర్ ఈజ్ అన్ ఎమోషన్ అమ్మా, అండ్ ఐ లాస్ట్ మై మదర్. అంటే అంత మాకు ఇండస్ట్రీలో నేను అసలు ఈ భూమి మీదకి రావడానికి ఎవరికైనా ఫర్ దట్ మ్యాటర్, కానీ మా అమ్మ మాకు ఇచ్చిన సపోర్టు, మమ్మల్ని ఆమె బిలీవ్ చేసింది మాకు చాలా పెద్ద విషయం. ఈరోజు ఏదైతే మేము ఉన్నామో జస్ట్ బికాస్ ఆఫ్ మా అమ్మ. సో కొన్ని ఎమోషన్స్కి తెచ్చుకుంటే రావవి, అన్లెస్ అండ్ అంటిల్ యూ ఫీల్ ఇట్. నేను మా అమ్మని ఇప్పుడు ఏడ్చే సీన్ ఉంది, నేను ఇప్పుడు కూడా అమ్మ సీన్ వచ్చిందంటే నేను ఏడుస్తా. మన పిల్లల గురించి ఏదన్నా బిట్ వచ్చిందంటే ఏడుస్తా. మా వారికి ఏదన్నా, మా హస్బెండ్కి సంబంధించింది ఏదన్నా ఇబ్బందిలో ఉన్నారు అలాంటిది ఏదైనా చెప్పాలి అంటే ఏడుస్తా. ఎందుకంటే ఇవి మనం రోజువారీ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసేవి. ఐ డోంట్ థింక్ సో ఎవరికైనా అది తెచ్చి పెట్టుకుంటే వచ్చే ఎక్స్ప్రెషన్ అని నేను అనుకోను. అది ఆటోమేటిక్గా నేను ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నదాన్ని కాబట్టి నేను ఎమోషనల్, కొంచెం ఎక్కువ ఎమోషనల్, నేను తొందరగా చెప్పేస్తాను. రైట్. అంటే ఇందాక మనం టాపిక్ కట్ అయిపోయింది ఏంటంటే బాపు గారితోనే చేశారు, అండ్ ఆఫ్టర్ దట్ బాపు గారితో తర్వాత ఇంకెవరు ఏ పెద్ద డైరెక్టర్స్తో చేశారు? రాఘవేంద్ర గారితో యాడ్ ఫిలిమ్స్ చేశాను ఆయనకి. తర్వాత ఆయన గుణశేఖర్ గారితో చేశాను, ఓకే, నారాయణమూర్తి గారితో చేశాను, శ్రీను వైట్ల గారితో వర్క్ చేశాను, శేఖర్ కమల గారు రీసెంట్గా. అంటే పెద్ద సినిమాలు చెప్పాము, డైరెక్టర్స్ అందరూ డైరెక్టర్స్ ఉండి చెప్పించుకోరు. ఇప్పుడు రీసెంట్గా శివ నిర్వాణ గారు, శేఖర్ కమల గారు ఉండి డబ్బింగ్ చెప్పించుకుంటారమ్మా, బాపు గారు కూడా డబ్బింగ్ చెప్పించుకుంటారు ఉండి, రాఘవేంద్రరావు గారు ఉంటారు, శివ నిర్వాణ గారు ఉన్నారు నేను చెప్పినప్పుడు నా మెయిన్ క్యారెక్టర్స్ ఏమన్నా. అట్లాగే మళ్ళీ ఇది రాని రోజు సినిమా ఒకటి వచ్చింది శర్వానంద్ గారి, అందులో నేను ఈవిడికి చెప్పాను, పవిత్ర లోకేష్ గారికి. ఓకే, ఆ డైరెక్టర్ కూడా ఆయన కూడా ఉండి చెప్పించుకున్నారు. కొంతమంది పర్టికులర్ గా నేను ఉండి చెప్పించుకుంటాను అనేవాళ్ళు తక్కువ ఉంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసిన డబ్బింగ్ పని ఎలా ఉంటుందంటే మాకు ఎవరితో సంబంధం ఉండదు, ఆన్ స్క్రీన్ ఆర్టిస్టులతో కానివ్వండి, లేకపోతే మేము వచ్చామా మా థియేటర్లో మేము చెప్పుకుని మేము వెళ్ళిపోయాం అంతే తప్ప టెక్నికల్ గా ఎవరు ఉండరు. రికార్డ్ చేసే ఆయన ఉంటారు, కో డైరెక్టర్ ఉంటారు, అసోసియేట్స్ ఉంటారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు, అంతే. మాక్సిమం 4-5 ఉంటాం అంతే. అంటే ఎప్పుడు కూడా మీరు డైరెక్టర్స్ తో మీట్ అయింది కానీ ఆర్టిస్టులతో మీట్ అయింది కానీ ఎప్పుడు ఆ సందర్భం రాలేదు? ఆర్టిస్టులతో మీట్ అయింది ఎప్పుడూ లేదు. డైరెక్టర్స్ శేఖర్ కమల గారు, ఇప్పుడు చెప్పాను శివ నిర్వాణ గారు, బాపు గారు ఉంటారు. కొంతమంది అలా చెప్పించుకుని అటు నుంచి అటే వెళ్ళిపోతారు. కొంతమంది అమ్మ మీరు బాగా చెప్పారు, మేము అనుకున్నట్టు చెప్పారు. లేక బాపు గారు నేను ఎలా అయితే ఆ క్యారెక్టర్ రావాలనుకున్నానో అలాగే చెప్పారమ్మా మీరు,
అని చెప్పి నేను, సునీత గారు, హరిత అని ఇంకొక మా ముగ్గురికి పర్టికులర్గా పేర్లు చెప్పి, లవకుశల్లో ఒకళ్ళకి హరిత చెప్పింది డబ్బింగ్. తను కూడా ఫేమస్ హీరోయిన్ డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్. తను కూడా సునీత గారేమో నయనతార చెప్పారు, నేను ఈవిడికి. మీ ముగ్గురు మాత్రం నేను ఎలా అయితే అనుకున్నానో మీ ముగ్గురు అలా చెప్పారమ్మా. ఆయన ఎదురు థ్యాంక్స్ చెప్పారు నాకు. నేను ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను, మీ నుంచి ఆ మాట రావడం ఇంకే అవార్డుకి తక్కువ కాదు గురుగారు నాకు అని. సో అట్లాగా తక్కువ డైరెక్టర్స్ తో కానివ్వండి, తక్కువ ఆర్టిస్టులు అయితే రూల్డ్ అవుట్, ఆర్టిస్టులు కలవరు. నేను శరణ్య గారికి ఇన్ని సినిమాలు చెప్పాను కదా, ఆవిడకి మేబీ తెలియదు నేను ఆవిడకి డబ్బింగ్ చెప్పానని కూడా. ఇంతవరకు ఎప్పుడు కలిసింది లేదు, ఎప్పుడు లేదు. అయ్యో, అంటే అసలు వాళ్ళు సినిమా చూసుకున్నా కూడా అరే ఎవరు చెప్పారు నా వాయిస్ అని వాళ్ళు ఏం అనుకుని ఉన్నారు. రైట్. అంటే ఇప్పటి వరకు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నారు. మీరు ఫ్యూచర్లో అంటే ఏమైనా సీరియల్స్లో కానీ సినిమాలకు కానీ వచ్చే అవకాశం ఉందా? మీకు ఇంట్రెస్ట్ ఉందా అసలు? లేదమ్మా, ఆల్రెడీ ఆ ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ అయిపోయే డబ్బింగ్ ఆర్టిస్ట్గా వచ్చాను. అంటే ఇప్పుడు చాలా మందికి ఉంటుంది కదా, ఈ సినిమాలో కనిపించాలి, ఈ డైరెక్టర్ సినిమాలో కనిపించాలి, లేకపోతే ఈ సీరియల్, ఇప్పుడు సీరియల్స్ బాగున్నాయి కాబట్టి సో సీరియల్స్లో అయితే బాగుంటుంది, ఇంకా కొంచెం క్రేజ్ వస్తుందని అట్లా ఏమన్నా? ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్న డబ్బింగ్లోనే ఉన్నాను. ఇది అయిన తర్వాత నేను నా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇప్పుడు ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు జస్ట్ ఉన్నారు కాబట్టి, బట్ లేటర్ ఆన్ వాళ్ళకి ఇప్పుడు అవసరం, ఎస్పెషలీ మగ పిల్లలకి మదర్ గైడెన్స్ కొంచెం. వాళ్ళకి ఎక్కువ ఫ్యామిలీకి నాకు ఇష్టపడతాను, అంటే బయటకు వెళ్ళడము, బయట ఫ్రెండ్స్తో వెళ్తా. లిమిటెడ్ ఉన్నారు నాకు, చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. వాళ్ళకి పర్టికులర్గా ఒక టైంలోనే, మెజారిటీ టైం ఇంట్లో ఉండడానికి, మా అత్తయ్య గారు మావయ్య గారితో స్పెండ్ చేయడానికి నాకు అదే ఇష్టపడతాను నేను, పిల్లలు ఫ్యామిలీతో. అండ్ రైట్, ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ డబ్బింగ్ ఆర్టిస్టులు, ఒకవేళ వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేసే కొన్ని సలహాలు, సూచనలు ఏంటి? సజెస్ట్ చేసే అంత చెప్పలేను కానీ తీసుకునేంత స్టేజ్లో ఎవరూ లేరు. ఎవ్రీబడి ఈజ్ మెచ్యూర్డ్ ఎనఫ్. ఒక్కటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్, వర్క్ పట్ల డెడికేషన్. నేను ఈ క్యారెక్టర్ కమిట్ అయ్యాను అంటే దానికి న్యాయం చేయాలి, నేర్చుకోవాలి, మంచిగా మన పని ముందుకు చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ మధ్య మా దాంట్లో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనుకోండి, లేకపోతే కంప్లైంట్స్ అను, చిన్న వాటిల్ని పెద్దగా చేయడము, లేకపోతే ఏదో సంహౌ అంత హెల్దీగా లేదు. అది అవసరం లేదు. ఇప్పుడు మా జనరేషన్ వరకు మా పైన, అంటే మా బ్యాచ్ వాళ్ళెవరికి కూడా ఎటువంటి ఈగో క్లాషెస్, ఎటువంటి గొడవలు ఏం లేవు. బట్ ఈ మధ్యలో వస్తున్న డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఒకళ్ళది నాది వాళ్ళు తీసేసుకున్నారు, ఈ కైండ్ ఆఫ్ దట్ షుడ్ నాట్. అది ఉండక్కర్లేదు. ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది. బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి, బోల్డ్ పనులు ఉన్నాయి, ఎవరికైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకో 1000 మంది వచ్చినా ఉన్నాయి. మనకే రాలేదని పట్టించుకోక్కర్లేదు. సో అక్కడ మనము హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా వర్క్. అట్లాగే టైంకి వెళ్ళడం. నేను అందరికీ అదే చెప్తా, టైం, మీరు ఈ టైం చెప్తే ఈ టైంకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మాకు అదే చెప్పారు చిన్నప్పటి నుంచి, థియేటర్ నేర్చుకున్నప్పుడు. నీ వల్ల నేను 5 నిమిషాలు వెయిట్ చేశానంటే నేను 5 నిమిషాలు, వాళ్ళు ఇంకో 10 మంది అంటే ఇంతమంది 5 minutes నువ్వు వెయిట్ చేసావు, అది ఎంత నువ్వు మళ్ళీ 1 minute అని తిరిగి ఇవ్వగలవా? సో అలా చూసి పెరిగి వచ్చి నేను నా టైంకి నేను వెళ్తా, నా టైంకి నాకు పంపాలంటే పంపాలంతే. అది నేను చాలా పర్టికులర్గా ఉంటా. అంటే ఇప్పటి వరకు మీరు ఇన్ని చేశారు, ఇన్ని మూవీస్ అండ్ ఇన్ని సీరియల్స్, ఎప్పుడైనా మీకు పేమెంట్ ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా? ఓహో, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎగ్గొడుతున్నారు, ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా కొంచెం సెటిల్మెంట్లు అనే ఒకటి వస్తుంది అనమాట. సీరియల్స్లో లాస్ రావడమా, లేకపోతే సడన్గా ఆపేయడమా, రీజన్స్ మాకు పర్టికులర్గా తెలియదు. ఆగిపోయిందని ఇన్ఫర్మేషన్ మటుకే తెలుస్తుంది. అయితే ఈ పాయింట్లో నేను ఒక పాయింట్ మెన్షన్ చేయాలమ్మా. రీసెంట్గా జరిగింది ఇది. అగైన్ నేను చాలా 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 సారీ ఫీల్ అవుతున్నాను. ఒక ప్రాజెక్ట్ ఆగిపోతుంది అనే రూమర్ని నేను క్యాజువల్గా ఒక గ్రూప్లో మెసేజ్ చేస్తే దానికి మా డైరెక్టర్ గారు యాటా సత్యనారాయణ గారు, ప్రొడక్షన్ అది, నేను ఆయన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పలేదు యాక్చువల్గా. బట్ అది ఆయనకి చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడింది ఆయన మీద. నిజంగా నేను అసలు అంత ఆలోచించి నేను చేయలే. అగైన్ ఐఎమ్ ఫీలింగ్ సారీ నిజంగా. అండ్ మీ ఛానల్ త్రూ కూడా నేను ఒకసారి ఐ వాంట్ టు సేమ్ సారీ. ఎందుకంటే అలా రాంగ్గా, అంటే ఒక ప్రొడక్షన్ పడకపోతేనో, లేకపోతే నేనంటే పడకపోతేనో, లేకపోతే ఏ రీజన్ అయినా ఒక రూమర్ని స్ప్రెడ్ చేయటము, దానివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతారన్నది బేసికల్గా నేను ఎవరి జోలి పోను, ఎవరి విషయాల్లో కల్పించుకోను. నా పని నేను వెళ్ళి చేసుకుని వస్తా. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మన వల్ల ఇట్లా మిస్లీడ్ అవ్వడము, దట్టు సీనియర్ చెప్పారు అంటే ఏమో నిజమేనేమో, అది నిజం కాదు యాక్చువల్లీ. నేను కూడా క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయలేదు, దానికి నాకు బాధగా ఉంది.
ఇప్పుడు ఒక మాట ఒకళ్ళు అన్నారు, అది నేను కూడా చెక్ చేయాలి కదా, వేగ్గా ఎట్లా పోస్ట్ చేస్తాను నేను. సో ఇలాంటివి కొన్ని, ఇలాంటి అసలు ఒకప్పుడు ఇవన్నీ లేవు. ఆమె నచ్చలేదు కాబట్టి టార్గెట్ చేద్దాం, లేకపోతే వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు ఎదిగిపోతున్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేద్దాం. ఇది ఎవరు చేస్తారో ఎందుకు చేస్తారో తెలియదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పోయి ఎవరి లైఫ్లు వాళ్ళకి బతకొచ్చు కదా. నాకు అది నిన్నటి నుంచి అదే ఆలోచిస్తున్నారే, ఏంటిది ఇట్లా, ఎందుకు ఇట్లా అయిపోతుంది, వాల్యూస్ ఎక్కడ పోతున్నాయి అని. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీవల్లి గారు ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారా లేరా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు అంటారు, ఏ క్రాఫ్ట్లో చేసినా కూడా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు. మరి శ్రీవల్లి గారు ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి? సెల్ఫ్ సఫిషియెంట్ అమ్మ. స్ట్రాంగ్ అని చెప్పలేను కానీ లైఫ్ చక్కగా వెళ్ళగలిగే అంత కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నాము, ఇబ్బంది లేదు. మరీ స్ట్రాంగ్ అంటే ఏదో పెద్ద ఇదని కాదు కానీ ఎస్ డెఫినెట్లీ కంఫర్టబుల్గా అయితే చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం. రైట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ మేడం, ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్టుల కోసం ఏదైనా చేయాలి అంటే ఇండస్ట్రీ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు ఇండస్ట్రీ మాకు ఇది చేస్తే బాగుంటుంది అని మీరేమనుకుంటున్నారు? లైఫ్ పరంగా ఆలోచిస్తే మాకంటూ ఎలాంటి సెక్యూరిటీ లేదమ్మా. హెల్త్ ఇప్పటిదాకా మాకు మేజర్ హెల్త్ కార్డ్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఆర్టిస్టులకు కానివ్వండి, వేరే వాళ్ళందరికీ కిమ్స్ నుంచి కానివ్వండి, అపోలో కార్డ్స్ కానీ అలా ఉన్నాయి. వాళ్ళకి 5 లక్షలు ఎన్నో లక్షల దాకా వాళ్ళ కవరేజ్ ఉంది. బట్ మాకు అది లేదు. సో మీరు అది కోరుకుంటున్నారు? అది అండ్ ఇల్లు కానివ్వండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కాదు, చాలా పేదవాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇళ్ళు స్థలాలు ఏదో ఒకటి. మీ లైఫ్ రేపొద్దున మీరు తిన్నా తినకపోయినా మీకంటే కూడా గుడిసెన్న వేసుకొని ఉండొచ్చమ్మా, మీకు ఇదిగో ప్రొటెక్షన్ అనే ఇది కల్పించాలి. మీరు మొదటి నుంచి చాలాసార్లు అడిగిన ఏ రికగ్నైజేషన్ అయితే ఉందో, ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వీళ్ళు కూడా, వీళ్ళది ఒక క్రాఫ్ట్ అంటూ ఉంది, వీళ్ళని గుర్తించండి, వీళ్ళంటూ ఉన్నారు అని త్రూ ప్రొడక్షన్స్ ద్వారా తెలియటం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటేనో అది కాదు, వాళ్ళకి అనిపించాలి, ప్రొడక్షన్ వాళ్ళకి మా డబ్బింగ్ ఆర్టిస్టులు అండి వీళ్ళు అని అనిపించి వాళ్ళు ఏదన్నా అట్లాగా ఆలోచించి వాలంటరీగా ఛానల్స్లో ప్రోగ్రామ్స్లోనో అవకాశాన్ని బట్టి పర్టికులర్గా, లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్టులతో ఒక షోను, ఇప్పుడు డిజిటల్ ఛానల్స్ ద్వారా కాదు, పర్టికులర్గా ఆర్టిస్టులని పిలిచి ఈ ఆర్టిస్ట్కి డబ్బింగ్ చెప్తారని అట్లా చేస్తే ఒక రికగ్నైజేషన్ మాకు తృప్తిగా ఉంటుంది. చూసా మేము ఈ ఆర్టిస్ట్కి చెప్తున్నాము అనేది బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ చూడాలి ఎలా ఉంటుందో. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంత అంటే మీ వాల్యుబుల్ టైంని, ఇంత బిజీ స్కెడ్యూల్ని కూడా మీరు పక్కకు పెట్టి మా కోసం మా స్టూడియోకి వచ్చి అండ్ ఈ జనాలకు కూడా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో మీరు చాలా చక్కగా చెప్పారు. అండ్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా ఎలా ఉంటారు ఏంటనేది కూడా చెప్పారినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను థ్యాంక్స్ చెప్పాలమ్మా, ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూస్ నన్ను అడిగినప్పుడు నేను చాలామందిని వద్దని చెప్పేసాను. ఎందుకంటే రొటీన్ అదే ఇంటర్వ్యూస్, అదే క్వశ్చన్స్, అవే డైలాగ్స్. మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీలోకి, మీరు డైలాగులు చెప్పండి, ఆ క్యారెక్టర్ ఎట్లా విని చెప్పి నాకు ఇంకొద్దురా బాబు నేను చాలామందికి. బట్ చాలా కాలం తర్వాత నాకు చాలా రిఫ్రెషింగ్గా ఉంది. మీరు కూడా చాలా బాగా క్వశ్చన్స్ అడిగారు, నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే అంటే నేను ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నా పైన ఉండాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.